కువైట్ జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా జాబ్రియా బ్లడ్ బ్యాంక్లో కువైట్లో 22/8/2025 మధ్యాహ్నం 1 గంటకి జరగబోయే బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ నా దగ్గరకు వచ్చింది. ఇది మన పద్మభూషణ్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే 22/8. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు సనాతన ధర్మ పరిరక్షకుడిగా, ప్రపంచంలో సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఎదుగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ 2వ తారీఖుని. ఈ ఇద్దరు అన్నదమ్ముల తాలూకా బర్త్డేలను పురస్కరించుకొని ఒక మెగా రక్తదాన శిబిరం కండక్ట్ చేస్తున్నారు. అందరినీ కలుపుకొని, కులాలకి మతాలకి అతీతంగా అందరినీ కలుపుకొని, ఇలా ఏదైతే చిరంజీవి గారు ఆలోచన విధానం ఉంటుందో, ఇలా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ఉంటుందో దాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తున్న, ముఖ్యంగా అక్కడ అందరినీ కలుపుకొని వెళ్తున్న మన జనసేన పార్టీ కువైట్ నాయకులు ఎర్రంశెట్టి హరిబాబు గారు, ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, ఎందుకంటే రక్తదానం అన్నది పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి పేరు చెప్పగానే రక్తదానం అని ఎందుకంటారంటే, చిరంజీవి గారు అభిమానులను సంపాదించడంతో పాటు అభిమానులకు ఒక మంచి గుణాన్ని నేర్పించారు. రక్తదానం, నేత్రదానం, అవయవదానం ఇటువంటివి. అదే అడుగుజాడలో పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నది, పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అలాగే వీడియోలు పంపించండి, తప్పకుండా ఇండియాలో మిగతా వాళ్ళకు కూడా తెలిసేటట్టుగా. ఎందుకంటే దేశాన్ని విడిచి మీరు దూరంగా వెళ్ళిపోయినా ధర్మాన్ని విడిచిపోలేదు, మీ కన్న తల్లిని మర్చిపోలేదు, దేశాన్ని మర్చిపోలేదు. మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు. జై జనసేన, జై హింద్.